వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తోట త్రిమూర్తులు. ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి మండపేట అభ్యర్థిగా బరిలో దిగుతూ ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితానికి వచ్చినట్లయితే ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది తోట త్రిమూర్తులకు ఉభయ గోదావరి జిల్లాలో. అటు టీడీపీ కావచ్చు, ప్రజారాజ్యం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, అన్ని పార్టీల్లోనూ ఒక సీనియారిటీ ఉన్న నేతగా గుర్తింపున్నారు. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గంలో తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నేతగా కూడా తోట త్రిమూర్తులు ఉన్నారు. అలాంటి తోట త్రిమూర్తులు తీరా ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో హఠాత్తుగా వార్తల్లోకి ఎక్కారు. అందుకు కారణం ఏంటంటే దాదాపు 28 ఏళ్ల క్రితం జరిగిన దళితుల శిరోముండనం, ఏదైతే వెంకటాయపాలెనికి చెందిన దళితుల శిరోముండనం కేసులో ఈరోజు ఆయనకి దాదాపు 18 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు, స్థానిక కోర్టు. అయితే యాక్చువల్గా చూసినట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఈ రోజున 2 ఏళ్ల శిక్ష పైగా పడిన నేతలు పోటీ చేయడానికి అనర్హులు అనేది ఒకటి ఉంది చట్టంలో. బట్ దాని ప్రకారం చూస్తే తోట త్రిమూర్తులు ఈరోజు పోటీ చేసే అవకాశం ఉంటుంది అని కూడా ఆయన అనుచరులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కూడా అదే ధీమాతో ఉంది. అయితే అట్ ద సేమ్ టైం ఇదే సమయంలో అటు దళిత సంఘాలు కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కానీ ఈరోజు తోట త్రిమూర్తులు బరిలోంచి తప్పుకోవాల్సిందే అని కూడా ఒక అల్టిమేటం అయితే ఇస్తూ ఉన్నాయి. తోట త్రిమూర్తులు పోటీ చేసినట్లయితే మండపేట నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అది వైఎస్ఆర్సీపీ కూడా ఒక సెట్ బ్యాక్గా మారే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు తోట త్రిమూర్తుల భవిష్యత్ ఏ మలుపు తిరగబోతోంది, అసలు ఆయన మండపేట నుంచి ఎంతవరకు కూడా రేపు బరిలో నిలిచే అవకాశం ఉంది అన్న అంచనాలు అయితే మాత్రం చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి ఉభయ గోదావరి జిల్లా రాజకీయాల్లో. ఈరోజు చూసినట్లయితే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో చెప్పుకునే ముందు అసలు మండపేట నుంచి తోట త్రిమూర్తులు తన క్లోజ్డ్ కాన్స్టిట్యున్సీ అయిన రామచంద్రపురం నుంచి వదిలి ఈరోజు మండపేటకి తోట త్రిమూర్తులు ఎందుకు రావాల్సి వస్తుంది, అదేవిధంగా తనకి ఇష్టం లేదని మండపేట నుంచి పోటీ చేసేందుకు ఎన్నోసార్లు తోట చెప్పే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు ఆయనకు మండపేటలో అనేది ఒక చర్చ ఎప్పటి నుంచో. సో దానికి తగ్గట్టుగా ఈరోజు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు తోట త్రిమూర్తులకు సంబంధించి ఏదైతే ఆయన జైలు శిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్న తీరుగానే అది ఎప్పుడో 28 ఏళ్ల నాటి కేసు. సో ఇలాంటి సిచ్యువేషన్లో తోట త్రిమూర్తుల రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న అంశం మాత్రం ఈరోజు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే ఈ అంశం గురించి చెప్పుకునే ముందు మనం గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు కూడా ఇక్కడ చెప్పుకోవాలి. సో ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టు తోట త్రిమూర్తులకు ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం అయితే ఉంది. గతంలో ఆయన రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ ఉభయ గోదావరి జిల్లాలోనే ఎప్పుడు కూడా ఒక హాట్ సీట్గా ఉంటుంది, ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. అలాంటి రామచంద్రపురం నుంచి ఆయన తొలిసారిగా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు 92లో. ఆయన బై ఎలక్షన్స్లో కూడా మొదటిసారిగా ఉప ఎన్నికల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు 94లో. ఆ తర్వాత 95 ఎన్నికల్లో కానివచ్చు, ఆ తర్వాత 99 ఎన్నికల్లో కావచ్చు. ముందుగా ఆయన ఉప ఎన్నికల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఆ తర్వాత టీడీపీకి మద్దతు ఇస్తూ వచ్చారు. డే 1 నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన క్లోజ్డ్గా టీడీపీతో క్లోజ్డ్ అసోసియేషన్ నేతగా పేరున్నారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే 95 అండ్ 99 ఎలక్షన్స్లో 2 సార్లు ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అండ్ దెన్ సుభాష్ చంద్రబోస్, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి సుదీర్ఘకాలం మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అలాంటి సుభాష్ చేతిలోని తోట త్రిమూర్తులు ఓడిపోవడం జరిగింది. ఇక 2009 ఎన్నికల నాటికి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ తెర మీదకి వచ్చింది, సామాజిక న్యాయమే ధ్యేయంగా. అలాంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం పార్టీని వీడి ఆ రోజు తోట త్రిమూర్తులు ప్రజారాజ్యం వైపు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు కూడా ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చేతిలోని ఓడిపోవడం జరిగింది తోట త్రిమూర్తులు ప్రజారాజ్యం నుంచి. ఎప్పుడైతే ఇక పిల్లి గెలుచున్నారో అక్కడ నుంచి రామచంద్రపురం నుంచి ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది వైఎస్ఆర్ క్యాబినెట్లో. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ఆర్ చనిపోవడం కానీ, తర్వాత పిల్లి లాంటి వాళ్ళు తన మంత్రి పదవిని త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం, ఆ తర్వాత బై ఎలక్షన్స్ కూడా వచ్చాయి. అయితే ఈ బై ఎలక్షన్స్ వచ్చే నాటికి తోట త్రిమూర్తులు ఆ రోజు కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ బై ఎలక్షన్స్లో ఆ రోజు పిల్లి సుభాష్ను ఓడించి మరీ 2012లో ఆయన గెలవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేసింది కాబట్టి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ రోజు బరిలో దిగి ఉన్నారు. ఇక 2014 ఎన్నికల నాటికి ఆ రోజు తోట త్రిమూర్తులు మళ్ళీ టీడీపీ వైపు వచ్చే ప్రయత్నం చేశారు, తన సొంత గూటి వైపు. 2014 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. పోటీ చేసి పిల్లి సుభాష్ను ఓడించి మరీ ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఇన్ని పార్టీలు వితిన్ షార్ట్స్ పైన ఇన్ని పార్టీలు తిరిగిన చరిత్ర ఉండడం కారణం కావచ్చు, లోకల్గా ఉన్న స్థానిక ఈక్వేషన్స్ కావచ్చు, ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో ఆయనకు చోటు కల్పించలేకపోయారు. బట్ అయితే మాత్రం ఆ 5 ఏళ్ల పాటు టీడీపీలో కొనసాగిన తోట త్రిమూర్తులు మాత్రం 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది రామచంద్రపురం నుంచి. అయితే అటువైపు నుంచి చూస్తే పిల్లి సుభాష్ పక్కకు తప్పుకొని ఆ ప్లేస్లో చెల్లుబోయిన వేణుగోపాల్కి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేసుకున్నారు. బట్ చెల్లుబోయిన చేతిలో కూడా జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్ వేవ్లో ఆ రోజు చెల్లుబోయిన గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన మంత్రి కూడా అయి ఉన్నారు తర్వాత. సో తోట త్రిమూర్తులు అప్పుడు ఓడిపోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆయన ఓడిపోయిన కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉన్న ఒక సుదీర్ఘ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా కేటాయించడం జరిగింది.
ఇక ఎప్పుడైతే ఎన్నికల సమయం దగ్గర పడుతుందో జగన్మోహన్ రెడ్డి టికెట్ల షఫ్లింగ్ చేస్తూ వచ్చారో దాదాపు 2 ఏళ్ల క్రితమే తోట త్రిమూర్తుల్ని మండపేట నుంచి పోటీ చేయాలని చెప్పేసి మండపేట ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మాత్రం మండపేట వెళ్లేందుకు తనకు ససేమేరా ఇష్టం లేదంటూ కూడా ఎన్నోసార్లు తోట తన ఆవేదనని జగన్మోహన్ రెడ్డి ముందుంచే ప్రయత్నం చేశారు. ఇటు చూసినట్లయితే ఆల్రెడీ చెన్నుపోయిన వేణుగోపాలకృష్ణ ఎప్పుడైతే ఏదైతే సుభాష్ చంద్రబోస్ ఓడిపోయినా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కౌన్సిల్ రద్దు చేసిన తర్వాత రాజ్యసభ పదవి కూడా కట్టబెట్టారు. ఈరోజు ఏదైతే చెల్లుపోయిన వేణుగోపాల్కి ఏదైతే ఆయన మంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరైతే స్టార్ట్ అయింది. చెల్లుపోయినకి మంత్రి పదవిని ఏదైతే టికెట్ని కంటిన్యూ చేసినట్లయితే రామచంద్రపురం టికెట్ను తాను పార్టీలో ఉండబోను అంటూ కూడా పిల్లి సుభాష్ తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పిల్లి సుభాష్ కొడుకు ఈరోజు సూర్యప్రకాష్కి ఆ టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చెల్లుపోయిని తీసుకెళ్లి రాజమండ్రి రూరల్కి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ రోజున. సో అందుకే తనకి ఆ సమయంలోనైనా టికెట్ దక్కుతుందా లేదా అంటూ కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేశారు తోట త్రిమూర్తులు. తన కొడుకు పృథ్వీకైనా సరే ఆ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం అయితే ఆయన చాలా సీరియస్గా చేశారని అనుకోవాలి. ఎందుకంటే రామచంద్రపురం అనేది తోట త్రిమూర్తులు కంచుకోట. ఎన్నోసార్లు పిల్లి సుభాష్ ఎమ్మెల్యేగా లేనప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చారు, ఆయన పోయినప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చారు, అట్లా వైస్ వర్సా. సో అలాంటి సీట్ని వదులుకోవడానికి అయితే ఆయన ఇష్టపడలేదు. కానీ పిల్లి సుభాష్ మాత్రం ఆ సీటు తనకి ఇవ్వకపోతే తన ఫ్యామిలీకి పార్టీనే వదిలి వెళ్ళిపోతానంటూ కూడా ఆయన తిరుగుబాటుకి సిద్ధమైన పరిస్థితుల్లో అనివార్యమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పిల్లి ఫ్యామిలీ వైపే మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే మండపేట టికెట్ అయితే ఆ రోజున తోట త్రిమూర్తులు కన్ఫర్మ్ అయింది. ఇక అటువైపు నుంచి చూసినట్లయితే టీడీపీ వైపు నుంచి ఈ రోజున జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మీద పార్టీలకు అతీతంగా కూడా ఒక సోలో ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోగలిగారు జోగేశ్వరరావు. అలాంటి మండపేటలో జోగేశ్వరరావు మీద గెలిచి ఈ రోజున తోట త్రిమూర్తులు అసెంబ్లీకి అడుగుపెట్టే పరిస్థితి లేదని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక అందరికంటే ముందుగా చంద్రబాబు నాయుడు అఫిషియల్గా అనౌన్స్ చేసిన సీటు కూడా మండపేట అనుకోవాలి. ఆ స్థాయిలో తను పార్టీ అధిష్టానం దగ్గర కూడా జోగేశ్వరరావుకు ఒక క్లీన్ ఇమేజ్ అయితే ఉంది. సో అలాంటి నేత ముందు తను ఎలాగో గెలవలేనని అంచనాతో ఎన్నోసార్లు రామచంద్రపురం టికెట్ మీద తోట ఫోకస్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన మండపేట వరకే కన్ఫర్మ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ మధ్యలో కూడా తోట త్రిమూర్తులు జనసేన వైపు వెళ్తారనే చర్చ జరిగింది. కొన్ని ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఒక ఆధిపత్య పోరు కారణంగా ఆయన పార్టీని వీడతారనే ప్రచారం జరిగింది. అయినా అటు పిల్లి సుభాష్తో పాటు ఇటు తోట త్రిమూర్తులను కూడా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతున్నారు. ఎట్టకేలకు ఆయన వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతూ వస్తున్నారు ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో కూడా దిగున్నారు, చాలా సీరియస్గా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు హఠాత్తుగా వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసు 28 ఇయర్స్ బ్యాక్ కేసు ఈరోజు తెరమేటకు రావడం కానీ స్థానిక కోర్టు ఆ కేసుకు సంబంధించి ఒక విలక్షణమైన తీర్పునైతే ఇచ్చింది. దాదాపు 16 నెలలు జైలు శిక్ష విధిస్తూ కూడా తోట త్రిమూర్తులకు ఈరోజు రిపోర్టు కూడా ఇచ్చిన పరిస్థితి. విచారణ అయితే చేసిన తర్వాత క్లారిటీగా ఏదైతే ఒక బైలాస్ రూపంలో ఈ రోజున మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అది తోట త్రిమూర్తుల్ని విక్టిమ్స్ చేస్తూ ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన జైలుకి వెళ్ళాలంటూ కూడా కోర్టు తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో తోట త్రిమూర్తులను అనర్హుడిగా ప్రకటించాలి, ఆయన పోటీ చేసేందుకు అర్హుడు కాదు అంటూ దళిత సంఘాలు అక్కడ హడావిడి చేస్తూ ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలు కూడా తోట త్రిమూర్తులు టార్గెట్ అయ్యారు. కానీ ఆయన అనుచరులు కానీ ఆయన మాత్రం అదే ధీమాతో 16 నెలలు అనేది ఎగ్జామ్షన్ కాదు కాబట్టి 16 నెలలైనా పోటీ చేసేందుకు తాను అర్హుడిని అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో తోట త్రిమూర్తులను బరిలో దించి ఆల్రెడీ అనంతబాబు విషయంలో ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన కేసులో ఆయన మీద అదే స్థాయిలో ఒక విమర్శలు ఉన్నాయి. అలాంటి అనంతబాబు ఇష్యూని ఈరోజు అక్కడ ప్రత్యేకించి ఆరోను జిల్లాలో వైఎస్ఆర్సీపీకి సెట్ బ్యాక్ కాబోతుంది. అలాంటి సిచ్యువేషన్లో తోట త్రిమూర్తులు మనం కంటిన్యూ చేసినట్లయితే ఇది ఏదైతే మండపేటలో వైసీపీ స్టామినా కానీ తోట త్రిమూర్తులు ఫోకస్ కానీ ఆయనకున్న క్రేజ్ కానీ అంతంత మాత్రమే అని చెప్పాలి వెన్ కంపేర్డ్ విత్ రామచంద్రపురం. ఇలాంటి సిచ్యువేషన్లో తోట త్రిమూర్తులకు ఆ టికెట్ ఇచ్చినట్లయితే తోట త్రిమూర్తులు ఓడిపోవడం ఖాయమనే అంచనాలు అయితే వైఎస్ఆర్సీపీ క్యాడర్ నుంచే కాదు అనేక సర్వేల్లో కూడా వస్తున్నాయి. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తుల విషయంలో పునరాలోచన చేస్తున్నారని చర్చ జరుగుతోంది. తోట త్రిమూర్తుల్ని మండపేట బరి నుంచి తప్పించాలా అన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అయితే తప్పించిన అంత సాలిడ్ క్యాండిడేట్ ఈ రోజున మండపేటలో వైఎస్ఆర్సీపీకి లేరనే చెప్పాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తుల విషయంలో ఈరోజు ఒక డైలమాలో ఉన్నారు, ఒక ఆలోచన చేస్తున్నారు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారని చర్చ జరుగుతోంది. మరి ఓవరాల్గా ఈ పరిణామాల్లో ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తోట త్రిమూర్తుల రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతోంది? ఆయన అల్టిమేట్గా పోటీ చేస్తారా? పోటీ నుంచి తప్పించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారా? లేకుంటే అలాగే మండపేటలో ఆయన అదే ఫైర్ చూపిస్తూ పోటీ చేసే ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు తోట త్రిమూర్తులకు ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఈరోజు ఆయన అంశం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.